ఉండవు. నేను చెప్తున్నాను, ఇంకోసారి బీఆర్ఎస్ని ఓడిపోమ్మను చెప్తా. ఇంకోసారి మళ్ళీ బీఆర్ఎస్ కంటే ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీ అయితే చూసుకోండి మీరు. ఇప్పుడు టీడీపీ పెద్దదా మంద పెద్దదా చెప్పండి? టీడీపీ పెద్ద మందా? ఇంకొన్ని పార్టీలు అసలే లేవు కదా. ఏది పెద్ద పార్టీ అంటే అర్థం ఏంటి? మన పార్టీలో మన జెండాని నమ్మి, మన సిద్ధాంతాన్ని నమ్మి, మనం ఎర్ర జెండా ఉంటే మాకు ఒక అండగా ఉంటుందని నమ్మిన అనేక లక్షల కోట్ల మంది ఈ పార్టీలో ఉన్నారు. మేము మారినా ఒకవేళ మాకేదైనా పదవులు వస్తే, నాకు చాడా గారికో వెంకట స్వామికో ఇంకెవరికైనా పదవులు వస్తే, మాకు ఏదైనా మంత్రి పదవులు వస్తాయో ఇంకేదైనా పదవులు వస్తే మేము మారినా జనం మారరు. కమ్యూనిస్ట్ పార్టీలో కొద్దిమంది ఉండొచ్చు కానీ జనం మారరు. మీ పక్కనే చూసాం కదా, చెన్నమనేని రాజశేఖర్ గారు పెద్ద పోరాట యోధుడు ఆ రోజుల్లో, అవునా కాదా? పేరు విన్నారుగా మీరు, చెన్నమనేని రాజశేఖర్ గారు. మీకు తెలియదేమో, కరీంనగర్ మర్చిపోయారు చెన్నమనేని రాజశేఖర్ గారి పేరు. సిరిసిల్ల ఆయన పోయాడు, పార్టీ జనం పోలేదు, పోతే కొద్దిమంది పోతారు. అందువలన ఇవాళ పార్టీలోకి వచ్చే మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, వెంకటస్వామి నాకు 2 సమస్యలు చెప్పాడు. ఒకటి, ఆనాడు దళిత కేసీఆర్ కాలంలో దళిత బంధు పేరుతో ఖాతాల్లో డబ్బులు వేశారు, కొద్దిగా వచ్చి రాలేదని చెప్పి ఆ పేర్లు తీసుకురండి, వాళ్ళందరి తరపున ఖచ్చితంగా మేము పైన మాట్లాడతాం. మీకు నిజంగా మీ ఖాతాల్లో వేసి ఉంటే, రుజువుగా ఉంటే ప్రతి పైసా మీకు ఇప్పించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మీరు చెప్పిన సెప్టెంబర్ 15 లోపు వాళ్ళు పంచారు. లేకపోతే మీరు వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా, ఇంటింటికి ఎర్రజెండా కట్టండి. పేదవాడు లేనివాడు ఎవడో ఆ ఇళ్లలో ఉండండి. అది ఏదైనా సరే పోరాటం, అధికారం, పొత్తులు అవి ఏం కాదు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. ప్రజల సమస్యలు వాళ్ళైనా ఏం చేయాలి, వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా లేని వాడికి ఇవ్వాలి కదా. మేమే చూపెడుతున్నాం మార్గం, మీరు వచ్చి ఇవ్వండి. మరి మేము తీసుకెళ్తాం, మీరే పట్టా ఇవ్వండి, మీరే బాధ్యత తీసుకోండి. అలాగే రుణమాఫీ ఉంది, రుణమాఫీ కానీ ఇంకోటి కానీ మేము ఇప్పుడే కాంగ్రెస్ మా శత్రువులను మేమేం అందలుచుకోలేదు, ఎందుకంటే మొన్నే గెలిపించాం కదా. అయితే వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం, ఇటువంటి తప్పులు వాళ్ళు చేసి మనం చేయకూడదని చెప్తున్నాం. ఒకవేళ అత్యుత్సాహంతో 2 లక్షల పైన మాఫీ అని అన్నాం అనుకో, కొద్ది టైం తీసుకుని ఇప్పుడైనా ఇంకెవరెవరు ఉన్నారో తీసుకుని వాళ్ళకి కట్టు. అదేవిధంగా గ్యాస్ ఎవరెవరికి రావాలో గ్యాస్కి సంబంధించిన సిలిండర్ వేసి మళ్ళీ మన ఖాతాల్లో డబ్బులు వస్తున్నాయో రావట్లే చూడు, అన్న ప్రకారం మన ఖాతాల్లో కొద్ది లేట్ అయినా మన్నిస్తారు నిన్ను. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళ బాధలు చూశారు. ఆ లేట్ అయినా మన్నిస్తారు కాబట్టి చెప్పు, ఇటు డబ్బులు రాలేదు ఇచ్చేస్తామని చెప్పు, ప్రకటన చేయండి, తప్పేమీ లేదు. డబ్బులు మేము అన్నమాటకి నిలబడతాం. మీ అందరికీ గ్యాస్ సిలిండర్ రావాల్సిన డబ్బులు మీకు వేస్తాం, రుణమాఫీకి రావాల్సిన డబ్బులు మీకు రుణమాఫీ మళ్ళీ మీకు ఎవరెవరికి ఇవ్వాలో అందరికి అర్హత కలిగిన వాళ్ళందరికి ఇస్తాం. రైతు భరోసా అంటే ఆనాటి రైతు బంధు ఇస్తాం. దళిత బంధు నువ్వు ఒకవేళ స్కీమ్ అమలు నువ్వు టేకప్ చేస్తే స్కీమ్ అమలు చేస్తాను, నువ్వు మాట ఇచ్చుంటే, రైతు బంధు ఇచ్చారు లేదు నా మాట తెలియదు, ఇచ్చి అది అమలు చేస్తాం. అయితే ఆలస్యం, ఒకవేళ డబ్బు మేము చేస్తాము, డబ్బులు లేవు, కొద్ది టైం తీసుకుంటాం. వాస్తవమే డబ్బులు లేదు ఈ ప్రభుత్వం దగ్గర. మొత్తం అప్పుడే మొత్తం గుండంలో పడిపోయాడు. గుండమో ఏదో అంటారు చూసా, గుండంలో పడ్డట్టు మొత్తం మన కష్టార్జితం అంతా లక్షల కోట్లు చేసేసారు. వీళ్ళేమో అత్యుత్సాహంగా ఎక్కువ మాటలు చెప్పారు. చెప్తే ఓకే, కానీ ఆ లక్ష ఇచ్చి అందరికి ఇవ్వచ్చు. ఆ లక్ష ఇచ్చి రుణమాఫీ అందరికి వాళ్ళు ఆ లక్షే 3 సార్లు 4 సార్లు చేసి చివరి ఖాతాలు ఇవ్వకుండా పోయారు వాళ్ళు. వీళ్ళు ఆ మేరకు కొద్దిగా బెటరే, కానీ అందరికీ అందట్లేదు. అందుకని మేము బాధ్యత కలిగిన వాళ్ళగా మేమేమంటున్నామంటే, ప్రజల తరపున మాట్లాడతాం, మీరేం కంగారు పడకండి, ప్రజల తరపున మాట్లాడతాం, కానీ సమయం ఇస్తున్నాం. సమయం తీసుకుని అవన్నీ సరి చేసుకోమని చెప్తా ఉన్నాం.